శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి అర్చకత్వంపై అర్చకుల మధ్య వాగ్వివాదం. రాయదుర్గ పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ అర్చకత్వంపై నెలకొన్న వివాదం అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. సుమారు 14 ఏళ్లుగా నరసింహమూర్తి కుటుంబ సభ్యులు ఆలయ అర్చకత్వం చేశారు. అయితే 8 నెలల క్రితం శ్రీ వైష్ణవులే అర్చకత్వం వహించాలని పలువురు భక్తులు ఒత్తిడి తేవడంతో వారు తప్పుకున్నారు. 14 ఏళ్లకు క్రితం అర్చకత్వం వహించిన కృష్ణ కుటుంబ సభ్యులు అర్చకులుగా కొనసాగుతున్నారు. అప్పటిదాకా పనిచేసిన నరసింహమూర్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల వారికి అనుకూలంగా ఇవ్వడంతో ఆదివారం ఆలయ ఈవో నరసింహారెడ్డి ఆలయ నిర్వహణ బాధ్యతలను నరసింహమూర్తికి అప్పగించారు. దీంతో ఇరు వర్గాల అర్చకులు పలువురు భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య కొట్టుకునే స్థాయికి చేరుకుంది. మాజీ కౌన్సిలర్లు టంకశాల హనుమంతు, గాజుల వెంకటేశులు, సుమలత ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు. ఇరు వర్గాల అర్చకులు మాకు బాధ్యతలు అప్పచెప్పాలని కోరుతున్నారు. ఈవో నరసింహారెడ్డి కోర్టు ఉత్తర్వులకు లోబడి తాము నడుచుకుంటామని, నరసింహమూర్తికి తాళాలు అప్పగించామని తెలిపారు. ఆయన ప్లీజ్ హ్యాండ్ చేసి మీరు బయటికి పోండి. ఎమ్మెల్యే గారు వచ్చినాక డిసిషన్ చేసి మీ మాట ప్లీజ్ వాళ్ళకి ఇచ్చి మీరు బయటికి పోండి. యువ ఎందుకు తీసుకుంటాడు? మా ఎమ్మెల్యే ఏమన్నారు మీకు? ఎమ్మెల్యే గారు ఎవరు ఇంతకి నీకు సొంతూరు ఏది? లోకల్లోనే కాదనుకున్నా నువ్వు బయట వచ్చి మనం బెదిరిస్తావా? ఎవరు చూపించండి. స్వామి చెప్పాడా? ఏవో కాదు. ఈ నరసింహమూర్తి గత 14 సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వం నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఈవో గారు మీరు వద్దన్నా, మీరు భక్తాదులంతా కలిసి వద్దన్నారు, మీరు టెంపుల్ కీస్ ఇచ్చేయండి అని అంటే 8 నెలల క్రితం ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశాము. దాని తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు మీరే కంటిన్యూ కాండి నాకు ఉత్తర్వులు ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు ఈవో గారు కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ పుర ప్రజలు వాళ్ళంతా శ్రీవేష్ణే కావాలా, మీరు వద్దు అని మీరు వద్దని మీరే రాసేయండి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందుకని నేను ఈవో గారిని అడుగుతాను.
మీరు చేయమంటే చేస్తాం, లేదంటే ఆయనకే తడాలు అప్పగిస్తామని ప్రస్తుతంగా అందరికీ తెలియజేస్తున్నాం. న్యాయం చేయండి. 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు నేను కష్టపడి ఇక్కడ అర్చకత్వం చేసుకుంటూ గుడిని డెవలప్ చేసుకుంటూ వచ్చినాను. నేను గుడికి వచ్చినప్పుడు ఉండి ఆదాయం 30,000, ఈరోజు 5.5 లక్షలు. నేను హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 5.5 లక్షలు ఉండి ఆదాయం. అప్పటికి నేను ఎంత కష్టపడి ఉంటానో మీకు తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా నాకు న్యాయం చేయండి అని నేను మిమ్మల్ని కోరుతాను. హైకోర్టు మీరే కంటిన్యూ కాండి అని నాకు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు కూడా ట్రిబ్యునల్కి వెళ్ళారు. వాళ్ళకి వంశపారంపర్య హక్కు ఉంటేనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. దాంట్లో జడ్జిమెంట్ అయితే ఇంతవరకు రాలేదు. జడ్జిమెంట్ వస్తే వాళ్ళకే ఉంది హక్కు, వంశపారంపర్య హక్కు ఉంది అని వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళకే ఇచ్చేస్తాం. ఈఓ గారి ద్వారా వాళ్ళకే ఇస్తాం. ఆర్డర్ వచ్చిన తర్వాత ఈఓ సారే మీకు ఆర్డర్ చేసుకుంటారు. ఆర్డర్ వచ్చింది అని ఈఓ గారికి చెప్పిన తర్వాతనే ఈఓ గారు మాకు కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజే కీస్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం కూడా. వెంకటరమణ స్వామి దేవస్థానం నందు మా పూర్వీకమైన తాతగారు ముత్తాతగారి నుంచి చేసుకొస్తా ఉన్నటువంటిది. ఇక్కడ మాకి కొద్ది అనవారు కారణం వల్ల ఒక 15 ఏళ్ళ వరకు మాకు ఈ దేవస్థానం నుంచి ఆరాధన కైంకర్యాలు చేయడానికి వదిలి దూరంగా ఉండింది. నాన్నగారికి ఆగం కాలేదని చెప్పి పోయిన ఈవో గారు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు, రాసి ఇచ్చారు. ఆయన ఇలా చేయాలి, మీ కొడుకు కానీ ఏదో ఆగం నేర్చుకొని వస్తే దేవాలయంలో చేయాల్సినటువంటి కైంకర్యాలను చేయాలని చెప్పి ఉన్నారు. అందువల్ల ఆ లెటర్ సర్టిఫికేట్ తీసుకొని నేను పాఠశాలకు పంపించారు. పాఠశాల నుంచి మేము వచ్చినాక ఇప్పుడు అడిగినాము. మన రాజకీయ పెద్ద అయిన ఎమ్మెల్యే సార్ గారిని అందరినీ అడిగి మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మనం అర్జీలన్నీ రాసుకున్నాక